ஓம் அஸ்மத்குருப்யோ நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். தூமணி மாடத்து சுத்தம் விளக்கெரி தூபம் கமலத்தள் துயில் அணை மேல் கண் வளரும் மாமன் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமிர் ஆவலை எழுப்புரோ உன் மகள் தான் ஊமையோ ஆன்று చెవిడు ఆనందలు ఏం పరందేల్ మందిర పట్టాలు మామాయన్ మాధవన్ వైకుంఠన్లు ఎండ్రెండ్లు నామం పలవం నవీన్లు ఏల్పరంభావాయ్. స్వభావ సిద్ధమైన మడలు తాపిన మెడలు చుట్టూ దీపములు వెలుగుచుండగా సుగంధ భరితమైన ధూపం వ్యాపించగా స్పర్శ మాత్రము సుఖమును కలిగిన చేయిపై నిద్రించటి మామ కూతుర మనలు పొదిగిన తలుపు గడి తిరుగు మా అత్తయ్య మీరైనా ఆమెని మేల్కొల్పరా. ఆమె మీ కుమార్తె మూగదైనదా చెవిటైనదా లేదా సోమరితనమా కాకుండా ఇంత మొదటి నిద్రకై ఎవరైనా మంత్రించినారా ఏమి కావలి ఉంచినారా? చిత్ర విచిత్రముల కర్మలు ఆచరించే వాడిని మాధవుడని వైకుంఠుడని పలు రకములుగా నామాలు పలుకుచున్నాం. ఇది ఒక అద్వితీయమగు మా వ్రతం. తిరుపావ 8వ పాసంలో కీల్ వాణం వెల్లుండ్రు కోదు కనుమడ పావాయి అంటూ భవదానుభవనంలో కుతూహలం కలిగిన పవిత్రమైన గోపికను నిద్రలేపి తమ వ్రతంలో చేర్చుకున్నది ఆండాళ్ తల్లి. ఈ 9వ పాసము తూమని మాడుతూ పరిశుద్ధమైన మణులతో నిర్మించిన భవనంలో ధరించి ఇంకో గొప్ప గోపికను మణికవాటాలు తీయమని నిద్రలేపుతుంది ఆండాళ్. தூமணி மாடுத்து சுத்தும் விளக்கெரிய ரூபம் கமலத்து உடனை மேல் கண் வளரும் మామన్ మగళే. పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన భవనంలో నిర్మలమైన ఆత్మ తేజస్తో ప్రకృతి గుణములు అంటని స్థితిలో చుట్టూ దీపకాంతులు ప్రకాశిస్తుండగా జ్ఞాన దీపాలు శృతి స్మృతి ఇతిహాస పురాణాగమాలతో స్థుతితో అగరధూపాల పరిమళాలు పరిమళిస్తుండగా పొగ లేకుండానే మృదువైన స్త్రీపైన హాయిగా కృష్ణ విరహాన్ని కూడా మరిపించేట్లుగా నిద్రించి ఓ మామ కూతురా నిద్రలేవాలి. శ్రీవైకుంఠంలో శవం పరివారం సేవిస్తుండగా అనంత గరుడాళ్వాదులు నెచ్చులు ముక్తులు స్తుతిస్తూ ఉండగా హాయిగా నిద్రించి ఆనందించే స్వామి హృదయములో వెలిగే కరుణ స్వరూపం అనే తత్వమే స్వామి రక్షణగా శక్తిగా ఉదయంలో నుండి జన్మించిన స్త్రీతత్వం. ప్రేమస్వరూపం సుదర్శన చక్రం సకల లోక రక్షణ సంకేతం. జీవనంలో ధరించటికే జన్మించిన శక్తి స్వరూపం నీవే తల్లివి స్వామి. మన స్వరూపం అమృత స్వరూపం జ్ఞానకాంతుల స్వరూపమైన గోదాదేవి నీలాదేవి. ఈ పాటలో భక్తిసారు సుదర్శన చక్రాంశంలో జన్మించిన తిరుమల శ్రీఆళ్వారు శ్రీచక్రం జీవుల రక్షకై నిలిచి ఉన్నది. ఉత్తమ గోపిక నిద్రలేపుతుంది ఆండాళ్. ప్రకృతి గుణాలన్నింటినీ తల్లి అయిన కూడా ప్రకృతి సంబంధాన్ని కలిగి నీలోకంలో తల్లిగా సమస్త జనులకు జాగృతం చేస్తుంది ఆండాళ్. మణికధవం తాళ్ తిరువాయ్. మణికాంతులచే ప్రకాశించే తలుపుల గడియ కవాటాన్ని తీయాలి. మాయాస్వరూప ప్రకాశ కాంతులచే ఐహిక మోహాలచే మూసుకున్న మనసు తలుపులను కనిపించని తీయలాని గడియని తీయాల్సిందే ఆచారులే కదా. నీ అమృతమైన వాక్కు చేత ప్రబంధం చేత మనసు తలుపులు తీయదలిచావు కదా తల్లి అని తల్లి ఆచార్య స్వరూపాన విశ్వోపజీవి అమృతం వచ్చి సాధునామంటూ వేదాంతేశకులు వారు గోదాస్తుతిలో స్తుతిస్తారు. ఈ లోకాలే ఉజ్జీవింపజేయగలిగిన జీవన ప్రకాశాన్ని అమృతాన్ని కురిపించే మాటను తిరుపాయ ప్రబంధాన్ని పలికావు కదా తల్లి అని తిరుపాయ ప్రబంధ ప్రాశస్త్యాన్ని ధనింపజేస్తారు దేశకులు. మాది నిరైందని తల్లి చంద్రకళలుగా భగవద్విషామృతాన్ని కురిపించింది. மாமீர் ஆவலை எழுப்பிரோ உன்மகளுதான் ఓమయో అనిత్యగుడు ఆనందలు పరందిల్ మందిరు పట్టాలు. ఓ మేనత్త నీవైనా ఆమెను లేపాలి. మీ కూతురు మొగదా లేక చెవుడా లేక పిచ్చితో ఆనందముల మత్తు పడుకుని ఉండిపోయిందా? జ్ఞానం అనుష్ఠానం ఆచరించకపోతే వారు కుంటివారుగా, అనుష్ఠానం మాత్రం జ్ఞానం లేకపోతే వారు గుడ్డివారుగా చెప్పబడుతున్నారు కదా. ఈనాటి గోపికను జ్ఞానాస్థానాలు లేకుండా ఆనందాన్ని పొంది స్పందించకుండా ఉండిపోయిందేంటి లేక పెద్ద నిద్ర
పోయేటట్టుగా ఎవరైనా మంత్రించారా? స్వామి వద్ద మంత్రోపదేశం పొందిన తల్లి లక్ష్మీదేవి స్వరూపం నీవు. స్వామి హృదయంలో నిరంతరం నిలిచి ఉన్న పెద్ద తల్లి. ఆమె కరుణ జీవిని జాగృతం చేయటానికి లేపాలి. ఆచార్యత్వాన్ని వహించిన తల్లి లక్ష్మీదేవి నీవే. ప్రకృతి సంబంధమైన మాయను తొలగించి జాగృతం చేయాలని ప్రబోధించవు తల్లి అంటూ తాపస్సిదం హిమరు చేరివ మూర్తిమాన్యం. ఈ జగతికే తాపాన్ని పోగొట్టే చల్లదనాన్ని, అమృతమైన కాంతిని ప్రసాదించే చంద్రుని యొక్క ఇంకో రూపం వంటి దానిగా స్తుతిస్తారు దేశాలు. కన్యయా విష్ణుచిత్తస్య కలిత భూత కృతద్వయి అన్నట్లు గోదాదేవి కృతులు రెండు సంసారాల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయాలు తొలగిస్తాయి కదా. ఈ పాదాల్లో భార్గవ వంశస్థులైన తిరుమలసై ఆళ్వార్ భార్గవైన లక్ష్మీదేవి క్షీరసాగరంలో జన్మించిన లక్ష్మీదేవికి చంద్రుడితో తోబుట్టు కదా. ఆండాలను తెలియజేస్తూ లక్ష్మీ స్వరూపంగా తల్లి లక్ష్యాన్ని నెరవేర్చుకున్న విధానాన్ని కీర్తిస్తారు దేశం. మా మాయన్ మాధవన్ వైకుంఠన్ ఎండ్రెండ్రు నామం పలమునవేండ్రు గొప్పాశ్చర్య గుణచేష్టలు గలవాడు మహామాయావి శ్రేయపతి లక్ష్మీనాథుని పరంపదవాస. శ్రేయపతి ఒకటి వల్ల వచ్చిన మహాత్మ్యం వల్ల పరత్వం కలిగి సౌలభ్యం గలవాడుగా అని మొదలైన తిరునామాలు సహస్రనామాలు తగినన్ని నామాలు కీర్తించారు. గోదా తల్లి సజ్జనులు సంతులు నిన్ను లక్ష్మీదేవి తోబుట్టువుగా భూదేవిగా తెలుసుకున్నారమ్మా. తల్లివి కనుక భూలోక వాసులకు తల్లి భూదేవి. మేము మాయను దాటి ఆ లక్ష్మీనాథుని పొందే విధానం కీర్తించి తరించే విధానం అనుగ్రహించవమ్మా. సంతః పయోధిదూహిత సహజం విదుస్తామంటూ ఆండాల్ తల్లి ఆచార్యోద వాత్సల్యాన్ని మాత్రమవతను స్తుతించడమే కాక జ్ఞానానుష్ఠానాలు గల ఆచార్యులను ఆశ్రయించి స్వామిని పొందే విధానాన్ని తల్లి అనుగ్రహించి సాక్షాత్ లక్ష్మీదేవిగా కరుణ చూపించినందుకు ఆనందిస్తూ స్తుతిస్తారు దేశకాలం. భగవత్ సంబంధాన్ని జ్ఞానాన్ని పొందిన శ్రీ వైష్ణవస్థం ప్రసాదించిన స్వామి పొందువరిచిన నవవిధ సంబంధాలు. 1 పితాపుత్ర సంబంధము, 2 రక్షక సంబంధం, 3 శేషీభావ సంబంధము, 4 భర్తృభార్యా సంబంధము, 5 జ్ఞాతృజ్ఞేయ సంబంధము, 6 స్వామి సత్వమ అను బంధము, 7 ఆధారదయ సంబంధము, 8 శరీరాత్మ సంబంధము, 9 భోక్త సంబంధము. ఈ 9 ప్రపత్తి లక్ష్మి నవవిధ మనవులచే సంబంధాన్ని జ్ఞానాన్ని పొందిన స్వామిని ఉపాసించే స్వామి కోరుకునే భక్తులైన ఆళ్వార్లు విష్ణుచిత్తులు తిరుమలసై వంటి వారికి ప్రపత్తి చేసి ఆ కృష్ణ పాదాలు పొందాలని ధన్యార్థాన్ని తల్లి ఈనాటి 9వ పాసంలో తెలియజేస్తారు. తింగళ్ తిరుమగత్ అన్నట్లుగా మాతృత్వము లక్ష్మీదత్వము ఆచార్యత్వము భంజన తల్లి ఆండాలు. శ్రీమతే రామానుజాయ నమః. మంతిర పట్టాలు విశేష తత్వసదృశం భవేత్. రామాయణ స్వరూపాన్ని ఆయన వచ్చి అనుభవించేట్లు చేసుకుంటాడు అని పూర్వ అర్థనిష్ఠతో ఉండి భగవత్ ప్రేమాశ్రయం చేత తదేక భోగాన్నించవల్ల వాడిని భోగార్థంగా ప్రేమించడమే శ్రీ వైష్ణవ స్వరూపం జ్ఞానం చెప్పడం. పరిపూర్ణ జ్ఞానులైన అట్టివారిని పునరీకాషణ సంగీత తత్పరుషులను చేసి వ్రతంలో చేసుకోమన్నట్టు చెప్పింది. మాయనన్ మాధవన్ వైకుంఠన్ ఆండాల్ తిరువదిగళేశ్వరం. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కారణోధ్వం పాండే విశ్వాంబరం గౌరవం వందే శ్రీరంగనాయక. ఉచ్చిష్టమాలికా గంధ బంధ బంధర కృష్ణవే విష్ణుచిత్తనోజాయే గోదాయే నత్యమంగళం. మాతృసా కుంచత్రోణబద్ధకంకణపాణే విష్ణుచిత్తనోజాయే గోదాయే చమంగళం. శ్రీమత్ విష్ణుచిత్తాయ మనోనందన హేతవే నందనందన సుందరియే గోదాయే నచ్చమ. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కారణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీరామ్.